బైబిల్ గ్రంథంలో కొంతమంది ఫలించారు, ఆత్మ సంబంధం, తర్వాత శరీర సంబంధం కూడా వాళ్ళు ఫలించారు. దీంట్లో మొదటివాడు యోసేపు. యోసేపును చూడొచ్చు. యోసేపు దగ్గర దేవుని ఆత్మ ఉండేను అని రాయబడి ఉంది. దేవుని ఆత్మ అతన్ని అనేకమైన పరిస్థితుల నుండి బయటికి తీసుకుని వచ్చి ఐగుప్తు దేశానికి అతడి కూడా అతన్ని ఒక ప్రధానిగా దేవుడు నియమించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, దేవుని మహిమ కలుగునుగా. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ అభివృద్ధి ఉండును. దేవుని ఆత్మ ఎక్కడ పని చేయునో వాళ్ళన్ని విషయాల్లో అంచెలంచెలుగా ఎదిగిపోతారు. దేవుని ఆత్మ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళన్ని విషయాల్లో గొప్పవాళ్ళగా మారిపోతాడు. ఉదాహరణకు దావీదు అనే భక్తుడు ఒకప్పుడు గొర్రెల కాపరి. దేవుడు అతని పరిస్థితి నుండి తీసుకొని గొప్ప మహారాజును చేసినట్టు మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రక్రియ అంతా కూడా ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి నుండి, దేవుని ఆత్మ నుండి అతనికి కలిగింది. ఆత్మ సంబంధంగాను ప్లస్ శరీర సంబంధంగాను అతడు డెవలప్ అయిపోయి నేటి దినాల్లో దావీదు అనే పేరుకు ప్రతిగా మహారాజైన దావీదు అని యాడ్ చేయబడింది. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, దేవుని మహిమ కలుగునుగా.